నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఏదైతే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అటాచ్డ్ ఉన్నటువంటి కార్యాలయంలో పనిచేసేటువంటి కానిస్టేబుల్గా విధులు నిర్వహించేటువంటి సాయి నిన్న రాత్రి సమయంలో రాత్రి సమయంలో నిన్న విధులకు వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళిండు. అయితే బుధవారం అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 2:30 AM అంటే మార్నింగ్ సమయం బుధవారం నాడు రెస్ట్ రూమ్లో, అదే ఆఫీస్లో రెస్ట్ రూమ్లో విగత జీవితగా కనిపించడం జరిగింది. సో సూసైడ్ చేసుకోవడం జరిగింది ఉరేసుకొని. అయితే ఇది మరి ఉరేసుకోవడం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్లో మిగతా సిబ్బందికి అతను ఆ విధంగానే కనిపించిందట. సాయి రెస్ట్ రూమ్లో ఉరేసుకొని కనిపించిండు. అయితే అతను తొందర చూసి అపస్మారక స్థితికి వెళ్ళిపోయినట. అతను తీసుకెళ్ళి పక్కనే ఉంటుంది కామినేని హాస్పిటల్, జస్ట్ ఆ పోలీస్ స్టేషన్కి కూతవేడి దూరంలోనే కామినేని హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్కి హుటాహుటిన తీసుకెళ్ళారు సిబ్బంది. వెళ్ళేసరికి అప్పటికే అక్కడ డాక్టర్లు చూసి ఆల్రెడీ మీ సాయి చనిపోయిండు కానిస్టేబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 144 సెక్షన్ తరహా అక్కడ పెద్ద ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తూ ఉంది. సాయి సహచరులు ఎవరైతే సాయి సహచరులు అంటున్నా సాయి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు చేరుకొని అక్కడ గొడవకు దిగడం జరిగింది. ఎక్కడైతే సాయి చనిపోయినటువంటి ప్రాంతం ఉందో ఆ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అటు కుటుంబ సభ్యులను కావచ్చు, అదేవిధంగా మీడియాను కూడా పైకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు అక్కడి పోలీసులు. అయితే సాయి చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతుందో ఆ రెస్ట్ రూమ్లో అక్కడ బ్లడ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇది ప్రాథమిక సమాచారం. ఆ రెస్ట్ రూమ్లో చనిపోయినటువంటి ప్లేస్లో బ్లడ్ ఉందట. అంటే మామూలుగా మనం హ్యాంగింగ్ చేసుకుంటే, ఉరి వేసుకుంటే అక్కడ బ్లడ్ అనేది ఏముండదు. జస్ట్ మామూలుగా మనిషే ఒక విగత జీవితం కనిపిస్తాడు. ఆ విధంగా ఉండాలి అక్కడంతా కూడా అట్మాస్ఫియర్. కానీ సాయి చనిపోయినటువంటి ఈ కానిస్టేబుల్ సాయి చనిపోయినటువంటి ఆ రెస్ట్ రూమ్లో బ్లడ్ కూడా కనిపిస్తుందట. రక్తపు మరకలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి అతను సూసైడ్ చేసుకుంటే రక్తపు మరకలు ఎందుకు ఉంటాయి, రక్తపు మరకలు ఎందుకు వచ్చాయని చెప్పేసి అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి అక్కడ గొడవ దిగారు. వాళ్ళు ఆ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి కూడా చొచ్చుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలామంది పోలీసులు చుట్టుముట్టారు. లోపలికి ఎవరు రానివ్వట్లేదు. మీడియా కూడా లోపలికి వెళ్తే మీడియాను కూడా వాళ్ళు బయటికి పంపించేస్తున్నారు. మీరు మమ్మల్ని అడగద్దు అని చెప్పేసి మీడియాను కూడా లోపలికి రానియకుండా, కనీస సమాచారం చెప్పకుండా అక్కడ అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకీ మరి ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినటువంటి ఒక కానిస్టేబుల్ చనిపోతేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులు ఆ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి అతనే సూసైడ్ చేసుకుంటే అది నిజమైతే అది చెప్పొచ్చు కదా, ఈ విధంగా చనిపోయినని చెప్పేసి. ఎందుకు పోలీసులు లోపలికి వెళ్ళనివ్వట్లేదు? మరి ఆ రెస్ట్ రూమ్లో అతను విగత జీవితం కనిపించింది కదా, ఏది హ్యాంగింగ్ చేసుకొని ఉరి వేసుకొని. కనీసం కుటుంబ సభ్యులు చెప్పకుండా హాస్పిటల్కి పోస్ట్ మార్టంకి ఎందుకు పంపించడం జరిగిందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా 100%గా వాళ్ళు అక్కడ జరిగిన తర్వాత అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆ పోస్ట్ మార్టంకి వెళ్ళినప్పుడైనా కుటుంబ సభ్యులకు చెప్పాలి. కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం కూడా పోలీసులే కానిచ్చేసారు. ఇలా జరిగినప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇతను పేరు సాయి. ప్రస్తుతం ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ అటాచ్ ఉన్నటువంటి ఆఫీస్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. మంగళవారం అంటే నిన్న 11వ తారీఖు నాడు నైట్ డ్యూటీకి వెళ్ళిండు. నైట్ డ్యూటీకి వెళ్ళిండు 11వ తారీఖు నాడు నిన్న. సో వెళ్ళినప్పుడు మంచిగా వెళ్ళిందట. ప్రస్తుతం ఇతడు కర్మాన్ ఘాట్లో ఎల్బీ నగర్కి కూతవేడి దూరంలోనే కర్మాన్ ఘాట్ ఉంటుంది. ఆ కర్మాన్ ఘాట్లో స్నేహితుల దగ్గర రూమ్లో ఉంటున్నాడంట. 11వ తారీఖు నాడు నిన్న మంగళవారం నాడు డ్యూటీకి వెళ్ళిండు. ఏసీపీ కార్యాలయంలో తన విధుల నిర్వహణకు వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 12th డేట్ నాడు
బుధవారం ఉదయం 2:30 AM అంటే తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో రెస్ట్ రూమ్లో తన సహచరులకు సిబ్బందికి రెస్ట్ రూమ్లో ఉరేసుకొని ఉన్నట్టుగా వాళ్ళకి అక్కడ కనిపించింది సినారియో. అది చూడగానే పోలీసులు అతను అక్కడ నుండి తీసేసి మొత్తం కూడా విప్పేసి కామినేని హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి అప్పటికే చనిపోయాడని తెలిసింది. అయితే ప్రస్తుతం బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది ఏంటంటే నా కొడుకును పోలీసులే పొట్టున పెట్టుకున్నారు అని చెప్పేసి అక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా కొడుకుని ఆ ఆఫీస్లో పని భారం ఎక్కువ అయింది, పని భారం వల్లే అంటే ఎక్కువ పని చెప్పారు, పైన అధికారులు చాలా ప్రెజర్ చేసిన నా కొడుకుని, ఆ ఒత్తిడి తట్టుకోలేకనే నా కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయిండు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరికొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటే మన రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి అక్కడ అని చెప్పేసి మరికొంతమంది ఆరోపిస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఆ పోలీసులను లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తే లోపలికి రానివ్వట్లేదు, మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పామని చెప్పేసి వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు, శోధిస్తున్నారు, లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళకి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో చనిపోయినప్పుడు ఆ పోలీస్ వాళ్ళదే ఆ స్టేషన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో పెద్ద వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎందుకు చనిపోయాడు, ఏ టైంలో చనిపోయాడు అనేటువంటి విషయాలు మొత్తం కూడా వాళ్ళు బయటకు చెప్పాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు దీన్ని పెద్ద ల్యాగ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇది పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. పని ఒత్తిడి వల్లనే పై అధికారులు ప్రెజర్ చేసి నా కొడుకుని అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే రక్తపు మరకలు అక్కడ ఉండడంతో ఉన్నాయని చెప్పేసి చెప్పాగానే మరికొంతమంది ఈ మృతిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇది అనుమానాస్పద మృతే అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఆయన దగ్గర అయితే ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు, సూసైడ్ నోటు ఉంది అతని దగ్గర అని చెప్పేసి మరికొంతమంది ఛానల్లో చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం కానిస్టేబుల్ సాయి మరణం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో, అది కూడా మామూలుగా మనం కొన్ని చూస్తూ ఉంటాం లాకప్ డెత్తులు. కొంతమంది సామాన్య ప్రజలు ఏదైనా కేసులో అరెస్ట్ అయితే పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్లో చనిపోయినటువంటి దాఖలు చాలా ఉన్నాయి. అయితే అక్కడ కేసులు పడ్డవాళ్ళు, అది ఎవరైతే ఉంటారో నిందితులు, వాళ్ళే ఇలాంటి జరిగినాయి. కానీ అదే పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి కానిస్టేబుల్ అదే స్టేషన్లో ఆయన ఉరేసుకొని చనిపోవడం పట్ల ప్రస్తుతం ఇది ఒక పోలీస్ వ్యవస్థలోనే ఇది ఒక పెను దుమారం రేపుతా ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థలోనే. అంటే పని భారం వల్లే, పై అధికారుల ఒత్తిడి టార్చర్ వల్లే సాయి చనిపోయిండు. మళ్ళీ పాపం చాలా చిన్నవాడు సాయి కూడా, 2024 బ్యాచ్ ఇతను, 2024 చెందినటువంటి బ్యాచ్ చెందినటువంటి యువ పోలీస్ కానిస్టేబుల్ ఇతను సాయి, చాలా చిన్నవాడు. అయితే పై అధికారులు బాగా టార్చర్ చేసిర్రు సాయిని, పని భారం ఎక్కువ పెట్టిర్రు, అనవసర విషయాల్లో ఆయన దూషించడం, టార్చర్ చేయడం, ప్రెషర్ వల్ల తట్టుకోలేకనే చనిపోయాడని చెప్పేసి మనకు ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. మరి ఆ విధంగా చనిపోతే మరి ఎక్కడైతే రెస్ట్ రూమ్లో హ్యాంగింగ్ చేసుకున్నాడో మరి అక్కడ రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయనేటువంటి అనుమానాలు కూడా దీనికి తావులేదు. సో ఇదంతా కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీస్ వ్యవస్థని ఒక కుదిపేసింది ప్రస్తుతం ఈ అంశం. అంటే గతంలో చూసినాం చాలామంది పోలీసులు అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు సూసైడ్ అంటే గన్ ఫైర్ చేసుకొని చనిపోవడము, ఇవన్నీ కూడా మనం చూసే ఉంటాం. కానీ ఈ యువ కానిస్టేబుల్ సాయి మాత్రం హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం పట్ల పలు కోణాల్లో దీన్ని చూస్తూ ఉన్నారు చాలామంది కూడా. మరికొంతమంది ఇది సూసైడ్ కాదు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నారు. సూసైడ్ అయితే హ్యాంగింగ్ చేసుకుంటే అతను మన బ్లేడ్తో కట్ చేసుకోలేదు, మరి గన్ ఫైర్ చేసుకోలేదు, జస్ట్ హ్యాంగింగ్ చేసుకున్నాడు. హ్యాంగింగ్ చేసుకుంటే రక్తపు మరకలు ఎందుకు ఉంటాయి అంటే ఇది ఎవరైతే అనుమానపడ్డారో, కోణంలో ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా తప్పు లేదు. మరి రక్తపు మరకలు ఎందుకు వస్తాయి హ్యాంగింగ్ చేసుకుంటే అనేటువంటి కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సాయి మృతి పట్ల ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందైతే ఒక చాలా ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడ వాతావరణం అంతా కూడా హీట్ ఎక్కిందని చెప్పుకోవాలి. చాలామంది బంధువులు తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్టేషన్ ముందు బైఠాయించారు, ధర్నాకు దిగడం జరిగింది. ఒక్కొక్కసారి లోపల కూడా చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం చాలామంది చేరుకొని ఎందుకు దాన్ని ల్యాగ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చనిపోయాడు అవును అని చెప్పేస్తే అయిపోద్ది కదా, కనీస ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు, మీడియాకి వెళ్తే మీడియాకి వాళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనేది ఇంకా అర్థం కానిటువంటి ప్రశ్న.
సో ఇది ఇంకా ల్యాగ్ చేసిన ఒకవేళ పోలీసు వాళ్ళు ల్యాగ్ చేసిన కొద్దీ ఇంకా ల్యాగ్ అవుతూ ఉంటుంది, అనుమానాలకు ఇంకా ఎక్కువ దారి తీస్తుంది. కానీ ఇది ఇందులో ఇంకా ఎక్కువ అనుమానాలను పెంచడమే తప్పితే ఇందులో ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ సంబంధిత పోలీసు అధికారులు దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టడమా, లేదంటే ఏదో ఒక మీడియాకి ఇన్ఫర్మేషన్ ప్రెస్ నోట్ లాంటివి రిలీజ్ చేస్తే వాళ్ళు ఏదని తెలుసుకుంటారు. ఆ తర్వాత నిజాలన్నీ కూడా తర్వాత కోర్టు అవి వెళ్తే తెలుస్తాయి. కానీ సో ప్రస్తుతం అయితే పోలీసులు అక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో చాలా ల్యాగింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా, బంధువులు అందరూ కూడా, రిలేటివ్స్ అందరూ కూడా ఇంకా ఎక్కువ దీన్ని గొడవకు దిగుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడంతో ఇది ఇంకా పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది, గొడవకైతే దిగుతూ ఉన్నారు. సో ఏదేమైనా కానీ ప్రస్తుతం కానిస్టేబుల్ సాయి మరణం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఇది ఒక ఎల్బీ నగర్ ఉన్నటువంటి ఏదైతే ఎల్బీ నగర్ అని కాదు, పోలీస్ వ్యవస్థలోనే ప్రస్తుతం అయితే ఇది ఒక కుదిపేసినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు.